ఈరోజు కథ పెద్ద దిక్కు. అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. బ్రాహ్మణుడి భార్య వట్టి అమాయకురాలు. ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేసి భర్త చేత చివాట్లు తింటూ ఉండేది. ఇలాంటి తెలివి తక్కువ పెళ్ళాన్ని కట్టుకున్నా అని బ్రాహ్మణుడు తనని తాను తిట్టుకుంటూ ఎలాగో సంసారం సాగిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడు ఆ సంవత్సరం వేసవకాలం వచ్చే ముందే 2 నెలలకు సరిపోయేటట్లుగా ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కందులు, పెసలు, మినుములు, ఒక్కటేమిటి ఇంటికి కావాల్సిన వెచ్చాలన్నీ తెచ్చిపడేసి, ఒసేయ్, చైత్రవైశాఖాలు వస్తున్నాయి, అప్పుడు ఎండల్లో పొయ్యి, అప్పుడు తేవడం కష్టమని కావలసిన వెచ్చాలన్నీ ఇప్పుడే తెచ్చాను, అన్నీ ఇప్పుడే వాడేయకు, నేను మళ్ళీ తేలేను అని భార్యతో చెప్పాడు బ్రాహ్మణుడు. చైత్రవైశాఖాలంటే ఎవరో మనుషులనుకుంది ఆ వెర్రిబాగుల్ది. అలాగే ఉంచుతాలేండి అంది. ఆ రోజు మొదలు చైత్రవైశాఖాలు ఎప్పుడు మన ఇంటికి వస్తారా, ఎప్పుడు ఈ సరుకులన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటానా అని వీధుల్లో కూర్చుని ఎదురు చూడసాగింది బ్రాహ్మణుడి భార్య. ఇలా ఉండగా బ్రాహ్మణుడు ఏదో పని మీద పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. ఊరికి పోతూ భార్యను పిలిచి, ఒసేయ్, నేను తెచ్చిన సరుకులన్నీ వాడేసావు సుమా, చైత్రవైశాఖాలు వస్తున్నాయి అని చెప్పి పోయాడు. ఈ సంగతి వీధిలో వెళ్తున్న 2 దొంగలు విన్నారు. బ్రాహ్మణుడి భార్య తెలివి తక్కువదని వాళ్ళకి కూడా తెలుసు. అందుచేత బ్రాహ్మణుడు ఊరికి వెళ్ళిన మర్నాడు వాళ్ళిద్దరూ కావిళ్ళు వేసుకుని బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. మేము చైత్ర వైశాఖాలము, నీ భర్త మాకు వెచ్చాలు ఇస్తానని చెప్పాడు, పట్టుకుపోదామని వచ్చామన్నారు. అమాయకురాలైన బ్రాహ్మణుడి భార్య పాపం వాళ్లను నిజమేనని నమ్మింది. వాళ్ళిద్దరినీ పీట వేసి కూర్చోబెట్టి సరుకులన్నీ వాళ్ళకిచ్చి పంపింది. 4 రోజులకి బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. భర్తని వాకిట్లో చూడగానే, ఏవండోయ్, మీరు చెప్పినట్లే చైత్రవైశాఖాలు మన ఇంటికి వచ్చారు. మీరు వచ్చేదాకా వాళ్ళని ఆపడం ఎందుకని మీరు వాళ్ళ కోసం తెచ్చిన వెచ్చాలని ఇచ్చి పంపాను అని చెప్పింది. బ్రాహ్మణుడు తెల్లబోయాడు. ఓసిని తెలివి మండ, చైత్రవైశాఖాలేమిటి, మన ఇంటికి రావడం ఏమిటి? చైత్రవైశాఖాలంటే నెలల పేర్లు. ఆ 2 నెలలు ఎండాకాలం, అందుకని చైత్రవైశాఖాలు వస్తున్నాయని చెప్పాను. ఇదా నువ్వు చేసిన ఘనకార్యం అని 4 తిట్టాడు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. బ్రాహ్మణుడి భార్య మాత్రం ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చివాట్లు తినని రోజు లేదు. బ్రాహ్మణుడికి ప్రాణం విసిగెత్తింది. మన కొంపలో పెద్ద దిక్కంటూ ఒకటి లేకపోవటం వలనే నీ బుద్ధి ఇలా బుగ్గయింది. పెద్ద దిక్కంటూ ఒకటి ఇంట్లో ఉంటే నీ ఆటలు ఇలా సాగుతాయా అని కసురుకున్నాడు. ఇది వినగానే బ్రాహ్మణుడి భార్య ఆలోచనలో పడింది. పెద్ద దిక్కంటే ఏమిటా అని. ఎలాగైనా ఒక పెద్ద దిక్కుని తను సంపాదించగలిగితే భర్త చేత చివాట్లు తప్పుతాయి కదా అనుకుంది. ఇంటికి వచ్చిపోయే వారితో మా ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కుంటే ఎంత బాగుండును అని అంటూ ఉండేది. ఇది తెలిసి బ్రాహ్మణుడి భార్యను మోసగించాలని ఒకడు తట్టనిండా గడ్డితో చేసిన బొమ్మల్ని పెట్టుకుని పెద్ద దిక్కోయమ్మ పెద్ద దిక్కు అని కేక వేసుకుంటూ బ్రాహ్మణుడు ఇంటి ముందుగా పోయాడు. ఈ కేక వినగానే బ్రాహ్మణుడి భార్యకి ప్రాణం లేచి వచ్చింది. వెంటనే ఆ అబ్బిని పిలిచి బేరం చేసింది. ఒక్కో పెద్ద దిక్కు 200 అన్నాడు అతను. అమ్మ బాబోయ్, 200 ఎక్కడి నుంచి తేగలను? కావాలంటే ఇదిగో నా మెల్లో ఈ బంగారపు గొలుసిస్తాను, పట్టుకెళ్ళు అంది. ఆ వచ్చినవాడు నిక్షేపం లాంటి బంగారు గొలుసు పుచ్చుకుని ఒక పెద్ద దిక్కు బొమ్మ ఇచ్చి తన దారిన తాను పోయాడు. ఈ గొడవంతా జరిగేటప్పుడు బ్రాహ్మణుడు ఇంటి దగ్గర లేడు. బ్రాహ్మణుడి భార్య తను కొన్న పెద్ద దిక్కుకి అలంకారం చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయడం మొదలుపెట్టింది. ఇంతలో బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వచ్చాడు. భర్తని చూడటంతోటే పూజ చేస్తున్న బ్రాహ్మణుడి భార్య లేచి వచ్చి, ఏమండి, పెద్ద దిక్కు లేదో పెద్ద దిక్కు లేదో అని రోజు కసురుకుంటున్నారని నా మెడలో గొలుసిచ్చి ఒక పెద్ద దిక్కును కొన్నాను అని తను కొన్న గడ్డి బొమ్మను చూపించింది. బ్రాహ్మణుడు నిలువునా నీరైపోయాడు. ఓసి దౌర్భాగ్యపుదానా, నీతో ఇంకెలా కాపురం చేసేది? నిక్షేపం లాంటి బంగారు గొలుసు కాస్త వాడెవడికో ఇచ్చి ఈ గడ్డి బొమ్మను కొన్నావా? ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. నీ పెద్ద దిక్కు నువ్వు కలిసి ఎక్కడైనా ఊరేగండి అంటూ భార్యని ఇంట్లో నుంచి తరిమేశాడు. పాపం బ్రాహ్మణుడి భార్య ఏం చేస్తుంది? తన తెలివి తక్కువతనానికి తనను తాను తిట్టుకుంటూ పెద్ద దిక్కును తీసుకుని తను పుట్టింటికి బయలుదేరింది. అలా పోతూ ఉండగా ఒక అడవి వచ్చింది. ఇంతలో చీకటి పడింది. ఆ చీకట్లో ప్రయాణం చేస్తే ఏ పులోగిలో మీద పడి చంపుతుందని బ్రాహ్మణుడి భార్య అక్కడే ఒక చెట్టు మీదకెక్కి కూర్చుంది. నడిరాత్రి వేళ కొంతమంది దొంగలు సరిగ్గా చెట్టు కిందకే వచ్చి తాము దొంగిలించిన సొత్తు భాగాలు పంచుకోసాగారు. వాళ్ళని చూడగానే చెట్టు మీదున్న బ్రాహ్మణుడి భార్యకి గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. కాళ్ళు చేతులు వణికాయి. ఆమె చేతిలో ఉన్న పెద్ద దిక్కు కాస్త జారి దొంగల మధ్య పడింది.
ఆ చీకట్లో పెద్ద చప్పుడుతో ఏదో తమ మధ్య పడేసరికి దొంగలు అది ఏ దెయ్యమో భూతమో అని జడిసి ఇక అక్కడ ఉంటే ప్రాణాలు దక్కవని తాము దొంగిలించి తెచ్చిన సొమ్ము ధనం అంతా అక్కడే వదిలి వెనక్కి చూడకుండా పారిపోయారు. తెల్లవారింది. బ్రాహ్మణుడి భార్య చెట్టు మీద నుంచి దిగింది. దొంగలు అక్కడ వదిలి వెళ్ళిన ధనం నగలు చూసి ఆశ్చర్యపోయి అవన్నీ మూటకట్టుకుని మళ్ళీ పెద్ద దిక్కుతో సహా భర్త దగ్గరికి చేరుకుంది. అక్కడ జరిగిన సంఘటనంతా భర్తతో చెప్పి, ఇదంతా నేను కొన్న పెద్ద దిక్కు మహత్యమే. నేను మిమ్మల్ని ఎన్నో విధాలా నష్టపెట్టిన మాట నిజమే అనుకోండి. అయినా దానికి 4 రెట్లు సంపాదించి వచ్చాను చూడండి అంటూ తను తెచ్చిన ధనము నగలు చూపించింది. బ్రాహ్మణుడు సంతోషించాడు. ఆ రోజు నుంచి బ్రాహ్మణుడి భార్య కూడా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేస్తూ లక్షణంగా కాపురం చేస్తుంది. ఇందులో ఎవరి తెలివితేటలు మాత్రం ఏమున్నాయి? ఏదో ఆ పెద్ద దిక్కు వచ్చిన వేళ మంచిది కనుక అలా అదృష్టం కలిసి వచ్చింది.